దగ్గర మనకి క్లాస్ అనేది స్టార్ట్ అయింది. సో నిన్నటి క్లాస్ కి కంటిన్యూషన్ స్లైడ్స్ కింద నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సిమ్లింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు అనే దగ్గర నుంచి ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో సో ఫస్ట్ టాపిక్ హౌ టు రన్ ద సిమ్యులేషన్. సో రన్నింగ్ ద సిమ్యులేషన్ హెడింగ్ పెట్టుకోండి. ఇది రన్నింగ్ ద సిమ్యులేషన్ ఆర్ హౌ టు స్టార్ట్ ఆర్ రన్ ది సిమ్యులేషన్. How to start or run the simulation. Running the simulation కాన్సెప్ట్ హెడ్డింగ్. సో టోటల్ సాఫ్ట్వేర్ లో నిన్నటి వరకు మనం అబ్జర్వ్ చేసింది ఎంటర్ అయిన తర్వాత మేజర్ గా మనం యూజ్ చేసుకునే బ్లాక్స్ ఏంటి, సిమ్లింక్ లో మెయిన్ విండో ఎలా ఉంటుంది, ఆ సిమ్లింక్ మెయిన్ విండోలో బ్లాక్స్ ని ఎక్కడెక్కడి నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో బాగా యూజ్ అయ్యేవి ఏంటి, కామన్ గా యూజ్ చేసుకునే బ్లాక్స్ ఏంటి మీకు ఇక్కడ కనపడుతున్నట్టు, అండ్ సింక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇట్లా ప్రీవియస్ క్లాస్ లో టోటల్ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక మోడల్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో డిఫరెంట్ బ్లాక్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం, అండ్ తర్వాత కనెక్టింగ్ బ్లాక్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఆర్ యాజ్ పర్ యువర్ అప్లికేషన్ డిజైన్, నువ్వు ఏ సిస్టమ్ అయితే డిజైన్ చేస్తున్నావో ఆ సిస్టమ్ డిజైన్ రిక్వైర్మెంట్స్ ని బట్టి నీ టోటల్ బ్లాక్ డయాగ్రామ్ లో ఉన్న బ్లాక్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అంటే ఎన్ని బ్లాక్స్ నేను క్రియేట్ చేయాలి అనేది నీ రిక్వైర్మెంట్ ని బట్టి, నువ్వు క్రియేట్ చేస్తున్న ఆపరేషన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఈ కనెక్టింగ్ బ్లాక్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ టోటల్ అంతా కనెక్టింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేసే పని రన్నింగ్ ది సిమ్యులేషన్. సో నువ్వు క్రియేట్ చేసుకున్న టోటల్ బ్లాక్ ని రన్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ లైన్ ఒకటి నోట్ చేసుకోండి, చేంజ్ ద పారామీటర్స్ అండర్ సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫిగరేషన్ పారామీటర్స్. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఈ అన్టైటిల్డ్ పాపప్ విండో ఏదైతే ఉందో దీన్ని సిమ్లింక్ ఐడిఈ అంటాము, సిమ్లింక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఈ అబ్రివేషన్ రాసుకోండి, సిమ్లింక్ ఐడిఈ అని హెడ్డింగ్ పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, సిమ్లింక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఏదైతే ఆపరేషన్స్ వర్క్ చేయడానికి వర్కింగ్ పర్పస్ లో మనం ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే టోటల్ ప్రాసెస్ ని అరేంజ్ చేసుకుని డిజైన్ చేసి అనాలిసిస్ చేస్తున్నామో సో దాన్ని మనం ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ యొక్క ఐడిఈ అంటాము. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ చూస్తున్న విండో ఏదైతే ఉందో ఈ విండో సిమ్లింక్ యొక్క ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటిగ్రేషన్ మీన్స్ యాడింగ్. సో మనం మ్యాథ్స్ లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు యాడింగ్ ఆఫ్ ఈక్వేషన్ అంటాం. మ్యాథ్స్ లో ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ మీన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈక్వేషన్ ని, డిఫరెన్షియేషన్ మీన్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం తీసుకుంటూ, సో మైనస్ చేసుకుంటూ. సో ఇట్లా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ మీన్స్ మనం డిఫరెంట్ పారామీటర్స్ ని ఒక ఎన్విరాన్మెంట్ లోకి తీసుకొచ్చి అన్నిటిని ఇంటర్లింక్ చేసుకుంటూ దాని యొక్క ఆపరేషన్ ని వర్కౌట్ చేస్తాం ఇక్కడ. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం డిఫరెంట్ బ్లాక్స్ ని క్రియేట్ చేసి ఆ సైన్ వేవ్ ని ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒక సైన్ వేవ్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆ సైన్ వేవ్ ని స్కోప్ లో అవుట్పుట్ కింద అబ్జర్వ్ చేస్తాం. అంటే మనం ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. సో చేంజింగ్ ద పారామీటర్స్ అండర్ సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్. సో ఈ సిమ్యులేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కాన్ఫిగరేషన్ పారామీటర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా మనం ఇక్కడ మనకి కావాల్సినట్టుగా ఈ సైన్ వేవ్ యొక్క పారామీటర్స్ ని యాంప్లిట్యూడ్ ఎంత ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి, ఆర్ టైం పీరియడ్ ఎంత ఉండాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా వాడు కొన్ని పారామీటర్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ గా అసైన్ ఉంటాయి ఆల్రెడీ.
కానీ ఆ అసైన్ అయిన వాటిని మనం చేంజ్ చేసుకొని మనకి తగ్గట్టుగా ఆర్ మన ఆపరేషన్‌కి తగ్గట్టుగా రన్ చేయాలి అంటే గనక ఈ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అన్న ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ సిమ్యులేషన్ అన్న ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్టార్ట్ సిమ్యులేషన్ ఆర్ రన్ సిమ్యులేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత ఆప్షన్‌లో కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అని ఉంటుంది. సో ఈ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ యూజ్ చేసుకుని వీ కెన్ చేంజ్ ద పారామీటర్స్ అండర్ సిమ్యులేషన్ కండిషన్స్. సో మన కండిషన్స్ తగ్గట్టుగా ఆర్ మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా మనం ఇక్కడ పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక లైన్, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇన్ సిమ్యులేషన్ scroll bar, first option is run the simulation or start simulation. స్టార్ట్ సిమ్యులేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ అని. ఆర్ ఇంకొక డైరెక్ట్ ఆప్షన్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఈ ప్లే సింబల్ ఇక్కడ ఏదైతే ఆ ప్లే టైప్ ఐకాన్ ఉందో, సో ఈ ప్లే టైప్ ఐకాన్ ని మనం క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా సిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆర్ ఈ సిమ్యులేషన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ అని ఉంటుంది. ఆ స్టార్ట్ సిమ్యులేషన్ ద్వారా కూడా మనం ఓవరాల్ గా ఆపరేషన్ ని రన్ చేయొచ్చు. సో ఇదొకటి. అండ్ దీని తర్వాత ఆప్షన్స్ లో కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ ని యూజ్ చేసుకుని మనం మీరు డిజైన్ చేసిన బ్లాక్స్ యొక్క పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా వాడు కొన్ని పారామీటర్స్ అక్కడ అసైన్ చేసి ఉంచుతాడు. సో వాటిని మన ఆపరేషన్ కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ పారా ఒకటి రాసుకోండి. Change the parameters under simulation environment by using configuration settings. కాన్ఫిగరేషన్ పారామీటర్ సెట్టింగ్స్ ని యూజ్ చేసుకుని టోటల్ పారామీటర్స్ ని చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ నోట్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ రన్నింగ్ సిమ్యులేషన్ లో కంటిన్యూషన్ స్లైడ్. పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో చేంజింగ్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ ని చేంజ్ చేయడం, మీకు ఇక్కడ బ్లాక్ హెడ్డింగ్ కూడా అదే ఉంది చూడండి. బ్లాక్ పైన ఒక అన్టైటిల్డ్ వాల్యూలో కాన్ఫిగరేషన్స్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అని ఇచ్చారు చూడండి. సో కాన్ఫిగరేషన్ పారామీటర్స్ లో మీరు ఎంటర్ అవగానే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆ చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. ఓకేనా. సో సాల్వర్, డేటా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్, ఆప్టిమైజేషన్, డయాగ్నోస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాంపిల్ టైం ఎంత ఉండాలి, డేటా ఇంటిగ్రిటీ, టోటల్ గా అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, కన్వర్షన్, కనెక్టివిటీ, కంపాసిబిలిటీ, మోడల్ రెఫరెన్సింగ్ అండ్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడల్ రెఫరెన్సింగ్ అండ్ రియల్ టైమ్ వర్క్షాప్ కండిషన్స్ లో కామెంట్స్, సింబల్స్, కస్టమ్ కోడ్, డీబగ్ ఆపరేషన్, ఇంటర్ఫేసింగ్ ఆప్షన్స్. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కాన్ఫిగరేషన్ రిలేటెడ్ గా, కొన్ని ఏమో ఇంటర్నల్ సిస్టమ్ రిలేటెడ్ గా ఉన్నాయి, కొన్ని హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ మెయిన్ విండో వచ్చేటప్పటికి మెయిన్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో స్టార్ట్ టైం అంటే సెట్ స్టార్ట్ అండ్ స్టాప్ టైం ఫర్ ద సిమ్యులేషన్ హియర్. సో మనం వాడు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా ఆ సిస్టమ్ ఎంతసేపు రన్ అవ్వాలి, ఆర్ నువ్వు స్టార్ట్ అని ప్రెస్ చేయగానే ఆ టైం అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో అది సీక్వెన్స్ లో కంప్లీట్ అవ్వచ్చు. అండ్ స్టార్ట్ టైం స్టాప్ టైం నువ్వు క్రియేట్ చేసుకుంటే కనుక ఆర్ మనం సెట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం సెట్ చేసుకున్న టైంకు తగ్గట్టుగా స్టార్ట్ టైం కానీ స్టాప్ టైం కానీ వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా ఎప్పుడైనా సరే ఆపరేషన్. స్టాప్ టైం అనేది ఇట్ టేక్స్ 3 minutes తీసుకుంటుంది అనుకోండి. నేను అరౌండ్ 2.5 minutes టైంలో నేను ఆ టోటల్ రన్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి అనుకుంటే స్టాప్ టైం దానికి దగ్గర సెట్ చేసుకుంటే ప్రాసెసర్ మీద బర్డెన్ పడినా కూడా మనం ఇచ్చిన టైమింగ్ కి తగ్గట్టుగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది స్టాప్ టైం అనేది. సో స్టార్ట్ టైం ఆర్ స్టాప్ టైం అనేది మన సిమ్యులేషన్ యొక్క సర్క్యూట్ యొక్క
కాంప్లెక్సిటీ లెవెల్ని బట్టి డిఫైన్ చేసుకోవాలి. సో జనరల్గా స్టార్ట్ టైం ఎప్పుడైనా సరే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. స్టాప్ టైం అనేది యాజ్ పర్ అది తీసుకున్న సిస్టమ్ని బట్టి సెట్ చేసుకోవచ్చు, ఆర్ సెకండ్స్లో ఇచ్చుకోవచ్చు, మినిట్స్లో ఇచ్చుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా అది టోటల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ని మొత్తాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ ప్రాసెస్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్ సాల్వర్ ఆప్షన్స్. సో సాల్వర్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, సాల్వర్ ఆప్షన్ often to change from variable step to fixed step to get a smoother looking solution. సో ఇక్కడ వేరియబుల్ స్టెప్ కాకుండా కాన్స్టెంట్ స్టెప్ కానీ ఫిక్స్డ్ స్టెప్ కానీ ఇట్లా ఆప్షన్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో వేరియబుల్ స్టెప్ అంటే కనుక ఆపరేషన్ రన్ అయ్యే టైంలో ఆ వేవ్ ఫామ్ అనేది టోటల్ వేరియబుల్ సిచ్యువేషన్ అంతా కూడా మనకి విజిబుల్ అవుతుంది. అండ్ దాని యొక్క టోటల్ కండిషన్ అంతా కూడా మనకి వేరియబుల్ ఫామ్ లో ఆర్ వేరియబుల్ స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ లో అక్కడ కనపడుతుంది. అదే ఫిక్స్డ్ స్టెప్ లో చేంజ్ చేసుకుంటే కనుక స్మూతర్ లుకింగ్ అనేది, అంటే మనకి ఆ ఫైనల్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో అది స్మూతర్ లుకింగ్ లో ఫిక్స్డ్ ఫార్మాట్ లో కనపడుతుంది. సో అట్లా నెక్స్ట్ మాక్సిమం స్టెప్ సైజ్ ఎంత, ఇవన్నీ ఆటో కింద ఆప్షన్ ఫ్రీజ్ అవుతుంది. మినిమం స్టెప్ సైజ్, ఇనీషియల్ స్టెప్ సైజ్ ఎంత, అండ్ జీరో క్రాసింగ్ కంట్రోల్. సో జీరో క్రాసింగ్ కంట్రోల్ మీన్స్ మన యాక్సిస్ ఉంటాయి కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ రెఫరెన్స్ లైన్. సో రెఫరెన్స్ లైన్స్ కి తగ్గట్టుగా అది బై యూజింగ్ లోకల్ సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఇక్కడ మనం ప్లేస్ చేసాం చూడండి ఇక్కడ. సో జీరో క్రాసింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆటోమేటిక్ లోకల్ కండిషన్ బేస్ చేసుకుని, అంటే మీరు తీసుకున్న లోకల్ వేవ్ ఫామ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటర్నల్ గా దాని అంతటా సెట్ చేసుకుంటుంది. అండ్ అక్కడ సాల్వర్ లో ఇంకొక ఆప్షన్ ఇచ్చారు చూడండి పక్కన గ్రీన్ కలర్ లో, న్యూమరికల్ సొల్యూషన్ యూజింగ్ ODE 45. సో ఏదేంటంటే అక్కడ సాల్వర్ యొక్క ఆపరేషన్ సీక్వెన్స్ మెథడాలజీ అనేది ఇక్కడ ఇందులో తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ సీక్వెన్స్ మెథడాలజీ అనేది న్యూమరికల్ సొల్యూషన్స్ బై యూజింగ్ ODE 45 అండ్ రిలేటివ్ టాలరెన్స్ వాల్యూ అండ్ అబ్సల్యూట్ టాలరెన్స్ వాల్యూ ఎంత ఉండాలి. సో ఇవి ఐదర్ వాటంతట వాటికి ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్. ఐడియల్ గా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి ఆర్ ఫిక్స్డ్ గా ఫ్రీజ్ అయి ఉంటాయి ఆప్షన్స్. మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటేనే ఈ బ్లాక్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ బ్లాక్ ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ బ్లాక్ తోటి మనకు అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతాయి. మనం డిజైన్ చేసుకుంటున్న సిస్టమ్ కి తగ్గట్టుగా ఇంటర్నల్ సెట్టింగ్స్ రూపంలో ఇవన్నీ ఆటోమేటిక్ గా డిజైన్ అవుతాయి. ఇన్ కేస్ మనం ఈ కాన్ఫిగరేషన్ ని మార్చుకోవాలి, మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవాలి, టైమింగ్స్ కానీ మిగతా అన్ని కూడా పారామీటర్స్ కానీ వీటన్నిటిని చేంజ్ చేసుకోవాలి అంటే ఆ డ్రాప్ అండ్ డ్రాగ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ ఆప్షన్స్ ని చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలాగో వర్క్ చేసేది ఐడిలో కాబట్టి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి, ఆ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అవుతున్న సిస్టమ్ డిఫరెంట్ కండిషన్స్ లో వారు సపోర్ట్ చేస్తున్న సింటాక్స్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి అంత ఇంపార్టెంట్ గా మీరేమి తీసుకోకండి, అంటే ఇది ఆప్షనల్ మెథడ్. ఇది కాన్ఫిగరేషన్ పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవడం అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఈ పేజ్ లోకి వస్తాం, లేదు అంటే కనుక మన ఫోకస్ అంతా కూడా బ్లాక్ డయాగ్రామ్ మీద ఉంటుంది. ఏదైతే మన ఐడి ఎన్విరాన్మెంట్ ఉందో దాంట్లో బ్లాక్స్ ని క్రియేట్ చేసుకుని ఆ బ్లాక్స్ అన్నిటిని ప్రాపర్ గా కనెక్ట్ చేసుకుని ఆ కనెక్ట్ చేసిన దాన్ని సేవ్ చేసిన దాన్ని రన్ చేయడం, ఈ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో ఈ పారామీటర్స్ ఎప్పుడు చేంజ్కి వెళ్తాము అంటే మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఎట్లా ఎలా అయితే రన్ చేసుకుంటున్నామో, ఫస్ట్ కేజ్ లో ఎట్లా ఉండాలి నా ఆపరేషన్, సెకండ్ కేజ్ లో ఎట్లా ఉండాలి, ఆర్ ఈ టైంలో దాని యొక్క రెస్పాన్స్ టైం నేను ఎలా చెక్ చేసుకోవాలంటే టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలి అన్న టైమింగ్స్ లో మాత్రమే దీనికి కాన్ఫిగరేషన్ పారామీటర్స్ అన్నదానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. జనరల్ గా 99% ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ పారామీటర్స్ లో మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉండదు 99% అప్లికేషన్స్ లో. ఓకేనా? సో ఐ విల్ గో ఫర్ నెక్స్ట్. సో రన్నింగ్ ద సిమ్యులేషన్ కి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇందాక సిమ్యులేషన్ దగ్గర మనం హైలైట్ చేసి చూసాం. సిమ్యులేషన్ ని ప్రెస్ చేస్తే కనుక ఈ సిమ్యులేషన్ అన్న ఆప్షన్ ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అనేది వస్తుంది, స్టార్ట్ సిమ్యులేషన్ అన్న ఆప్షన్. సో అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుంది అన్నాను ఇక్కడ. ఈ ప్లే బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ ప్లే బటన్,
సో దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ మెథడ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ సిమ్యులేషన్ అనేది హెడ్డింగ్ పెట్టుకుని, సో సెకండ్ మెథడ్ ఏంటి సిమ్యులేషన్ రన్ చేయడానికి అనేది ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వన్స్ ద పారామీటర్స్ ఆర్ ఆల్ ఆర్ సెట్, క్లిక్ ద ప్లే బటన్ టు రన్ ది సిమ్యులేషన్. సో టోటల్ గా అన్ని పారామీటర్స్ కూడా మనకి కంప్లీట్ చేసుకుంటే, అంటే ఆ సిమ్యులేషన్ అన్న ఆప్షన్ లో చేంజింగ్ ఆఫ్ పారామీటర్స్ అది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది టోటల్ అందులో సెకండ్ ఆప్షన్ కింద ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళి మనకి ఏదైనా మాడిఫికేషన్స్ అన్ని చేంజ్ చేసేసుకుని పారామీటర్స్ అన్ని సెట్ అయిన తర్వాత ప్లే బటన్ ని క్లిక్ చేస్తే కనుక మనకి మనం డిజైన్ చేసుకున్న సర్క్యూట్ అనేది మనం సెట్ చేసుకున్న కాన్ఫిగరేషన్ తగ్గట్టుగా రన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇందాక చూసిన ఆప్షన్ లో ఓడిఈ 45 అని ఉంది కదా ప్రీవియస్ పేజ్ లో, ఇక్కడ ఇక్కడ ఓడిఈ 45 అని కనబడుతుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ సాల్వర్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ సింటాక్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది బాటమ్ లో. ఇక్కడ చూడండి 100% కంప్లీట్ అయినప్పుడు 100% అని వస్తుంది. మనం డిజైన్ ఎప్పుడైతే రన్ ప్రెస్ చేసామో టోటల్ సిస్టమ్ ఈజ్ రెడీ టు అనాలిసిస్ ఆర్ సిమ్యులేట్ అనేది ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది సిస్టమ్ రెడీ అయింది అని, అండ్ 100% కంప్లీట్ అవుతుంది అని ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఓడిఈ 45 అనేది అక్కడ సాల్వర్ సింటాక్స్, సో అదొకటి ఇండికేషన్ ఇస్తుంది ప్రీవియస్ కేజ్ లో. సో ఇది ఒక లైన్ రాసుకోండి. వన్స్ ఆల్ ద పారామీటర్స్ ఆర్ సెట్, దెన్ క్లిక్ ద ప్లే బటన్ to run the simulation as per our requirement. Once the parameters all are set, click the play button to run the simulation. సో ఈ స్లైడ్ కూడా మనకి ఈ రన్నింగ్ ఆఫ్ సిమ్యులేషన్ కాన్సెప్ట్ లోకి వస్తుంది. సో ప్రీవియస్ దాంట్లో మనం ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఇక్కడ పక్కన 10 అని కనబడుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో 10 అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ప్రీవియస్ పేజ్ లో స్టాప్ టైం ఇక్కడ 10 ప్లేస్ చేసుకున్నాం. అంటే వీడు ఇక్కడ పెట్టుకున్న ఎగ్జాంపుల్ స్టార్ట్ టైం జనరల్ గా ఎప్పుడు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, 0.0, స్టాప్ టైం 10.0. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ మీకు 10.0 అనేది కనపడుతుంది, అబ్జర్వ్ చేయండి. సో ఆ టోటల్ సిస్టమ్ యొక్క టోటల్ రన్ టైమ్ అక్కడ 10 సెకండ్స్ పడుతుంది ఓవరాల్ గా. సో ఇట్లా సెకండ్స్ ఆర్ మినిట్స్ ఇలా మనం డిజైన్ చేసుకుని ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు, అది దానంతట ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటుంది. అండ్ ఆ పక్కన ఇండికేషన్ ఉంది చూడండి, నార్మల్. సో నార్మల్ మోడ్ లో ఆపరేషన్ జరుగుతుంది. అయితే స్పీడ్ గా కావాలి అనుకుంటే నా టోటల్ రన్ టైమ్ ఆర్ ఆపరేషన్ అనాలిసిస్ అనేది అందులో నార్మల్ మోడ్ కాకుండా ఇంకొకటి స్పీడ్ గా చేసే మోడ్ ఉంటుంది, స్పీడ్ ఆప్షన్ ది. సో ఆ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్లా. అండ్ ఈ పక్కన కనబడుతున్న ఇండికేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఇండికేషన్స్ ఏంటంటే మీరు ఇక్కడ యారో ఇండికేషన్స్ ఉన్నాయి కదా, 2 ఇండికేషన్స్ ఉన్నాయి, ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి అటు సైడ్ ఉంది కండిషన్. ఓకేనా. సో ఇవి ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్టెప్స్. మనం ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్, అదే నథింగ్ బట్ మిస్టేక్ ఏదైనా చేస్తే రాంగ్ కండిషన్ లో మనకు కనెక్ట్ చేస్తే ఇది ప్రెస్ చేసుకుంటే మనకి ప్రీవియస్ ఉన్న ఇంటర్వెల్ కి వెళ్తుంది. ఓకేనా. సో ప్రీవియస్ ఉన్న ఇంటర్వెల్ కి ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని ప్రీవియస్ కి బ్యాక్ వెళ్తుంది టోటల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కనెక్షన్ అనేది. అదే యువతలది ప్రెస్ చేస్తే కనుక యువతలో ఉన్న ఆరో ప్రెస్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫార్వర్డ్ కి వస్తుంది. అంటే ఒకేసారి 2-3 సిస్టమ్స్ ని ఆ 2-3 పారామీటర్స్ ని చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ సైన్ వేవ్ ప్లేస్ చేసుకున్నాం, సైన్ వేవ్ తర్వాత ఇక్కడ ర్యాంప్ వేవ్, అంటే టోటల్ సర్క్యూట్ అంతా అదే, నేను ర్యాంప్ వేవ్ ని చెక్ చేయాలి. సో ర్యాంప్ వేవ్ దగ్గర నెక్స్ట్ ప్లేస్ చేసుకున్నాం. సో నేను మళ్ళీ సైన్ వేవ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బ్యాక్ ని ప్లస్ చేస్తే ర్యాంప్ లో ఉన్న సిగ్నల్ అనేది మళ్ళీ బ్యాక్ కండిషన్ దగ్గరికి వెళ్ళి సైన్ ఏదైతే కనెక్ట్ అయిందో ఆ ఇంటర్వెల్ దగ్గరికి వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా మళ్ళీ నేను సైన్ వేవ్ తోటి ఆపరేషన్ రన్ చేసుకుని మళ్ళీ నేను ర్యాంప్ వేవ్ అనాలిసిస్ చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఫార్వర్డ్ స్టెప్ అనేది క్లిక్ చేసుకుంటాను. సో ఇట్లా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ స్టెప్స్ కింద ఆ పర్టికులర్ 2 యారోస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్
ఈ ఆప్షన్ ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా? ఈ ఆప్షన్ అనేది ప్రింటర్ ఆప్షన్. సో మనం టోటల్ గా డిజైన్ చేసుకున్న సర్క్యూట్ కానీ, వచ్చిన ఫైనల్ అవుట్పుట్ వేవ్ ఫామ్ కానీ దీంట్లోకి డంప్ అవుతుంది. సో దీన్ని ప్రెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ప్రింట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన ఉన్న సింబల్ సేవ్, దీన్ని డైరెక్ట్ గా క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు మీ సిస్టమ్ ఫైల్స్ లోకి ఆర్ డెస్క్టాప్ మీదకి. అండ్ ఈ పక్కన ఉన్నది ఎల్లో కలర్ ఇండికేషన్ ఓపెన్ ఫైల్. ఫైల్ ని ఓపెన్ చేయడానికి ఇండికేషన్ ఇక్కడ, దీన్ని డైరెక్ట్ గా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది న్యూ మోడల్. న్యూ మోడల్ ని ఓపెన్ చేసుకోవాలంటే దీన్ని వైట్ కలర్ ఇండికేషన్ ని క్లిక్ చేసుకుంటాం. ఆర్ ఇవన్నీ కూడా ఈ ఫైల్ అన్న కాన్సెప్ట్ లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో న్యూ మోడల్, ఓపెన్ అండ్ సేవ్ యాస్. సో ఇట్లా ఈ 4 ఆప్షన్స్ కూడా మళ్ళీ ఫైల్ ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఫైల్ అన్న ఆప్షన్ లో కూడా ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ కనపడతాయి. ఓపెన్ న్యూ మోడల్ అండ్ ఓపెన్ న్యూ ఫోల్డర్ అండ్ సేవ్ ఆప్షన్ అండ్ సేవ్ యాజ్ ఆప్షన్. ఒకే మోడల్ ని మల్టిపుల్ టైమ్స్ మనం ఎడిట్ చేసుకుని ఆర్ యూజ్ చేసుకుంటున్నాం అంటే కనుక దాన్ని సేవ్ యాజ్ ఆప్షన్ గా కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మనకి ఆ ఫైల్ అన్న మెయిన్ ఆప్షన్ లో సేవ్ యాజ్ అన్న ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది. సో ఇట్లా టూల్ బార్ లో ఉన్న డిఫరెంట్ ఐకాన్స్ ని కూడా మనం గెస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని రన్ చేయడానికి అని చెప్పాను కదా, ఈ సింబల్ రన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లే బటన్ పక్కన ఇంకొక స్క్వేర్ బటన్ ఉంది. ఓకేనా? ఇది హైలైట్ లో ఉన్నంత వరకు ఇప్పుడు ఇది మనం రన్ చేస్తున్నట్టు. సో మనం ఈ రన్ చేసే సిమ్యులేషన్ ని స్టాప్ చేయాలి అంటే కనుక స్క్వేర్ బటన్ ని ప్రెస్ చేస్తాం. ఈ పక్కన ఉన్న బటన్ ఏదైతే ఉందో మీకు విజిబుల్ గా లేదు, నథింగ్ బట్ హైడ్ లో ఉంది. ఒకసారి నేను మాక్సిమైజ్ చేశాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్లే బటన్ అంటున్నాం, స్టార్ట్ సిమ్యులేషన్ కి యూజ్ చేస్తాం అంటున్నాం. ఈ పక్కన హైడ్ అయి ఉన్న ఈ స్క్వేర్ బటన్ ఏదైతే ఉందో అది స్టాప్ సిమ్యులేషన్. స్టార్ట్ అండ్ స్టాప్ మనం ఇన్ కేసు మధ్యలో రన్ చేస్తున్నాం, సో మధ్యలో మనం ఒకసారి పాస్ చేసి ఏదో చెక్ చేయాలనుకున్నాం పారామీటర్ ని, ఆటోమేటిక్ గా దీన్ని ప్రెస్ చేస్తే కనుక అక్కడికది పాస్ అవుతుంది. రన్ అయ్యే సిమ్యులేషన్ ఏదైతే ఉందో ఆ టైమర్ అనేది అక్కడికి ఆగుతుంది. అండ్ మళ్ళీ మనం ఈ ప్లే బటన్ ని ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ రన్ అవుతుంది. సో ఇట్లా ఈ కండిషన్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, వ్యూయింగ్ రిజల్ట్స్. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, హౌ టు వ్యూ రిజల్ట్ ఇన్ సిమ్యులేషన్. హౌ టు వ్యూ రిజల్ట్ ఇన్ సిమ్యులేషన్. How to view result in simulation. How to view result in simulation. సో ఇది మన అన్టైటిల్డ్ మోడల్. దీన్ని సేవ్ చేసుకుంటే ఇక్కడ నేమ్ అనేది కనబడుతుంది. అండ్ సిస్టమ్ ఇలా డిజైన్ చేసిన తర్వాత నేను స్టార్ట్ సిమ్యులేషన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ సర్క్యూట్ అనేది ఇక్కడ 100% కంప్లీట్ అయిందని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఒక బీప్ సౌండ్ అనేది మనకి వినబడుతుంది. సర్క్యూట్ మొత్తం సిమ్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సౌండ్ ఇండికేషన్ కూడా వస్తుంది, అనాలిసిస్ కంప్లీటెడ్ అని ఆర్ సిమ్యులేషన్ కంప్లీటెడ్ అని. సో ఇప్పుడు రిజల్ట్ ని చెక్ చేసుకోవాలి అంటే కనుక ఎట్లా చూడాలి అనేది, ఇప్పుడు ఇక్కడ మనకి రిజల్ట్ విండో అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ పాపప్ విండో కింద ఓపెన్ అవుతుంది ఎప్పుడు స్కోప్ ని ప్రెస్ చేసినప్పుడు. రిజల్ట్ ని వ్యూ చేయాలి అంటే మనం కంపల్సరీ స్కోప్ కనెక్ట్ చేసుకోవాలి. స్కోప్ నుంచి మాత్రమే మనం రిజల్ట్ ని చూడాలి. ఓకేనా? స్కోప్ కంపల్సరీ అవుట్పుట్ సిఆర్ఓ కింద యూజ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ. సిఆర్ఓ ఎలా అయితే మనం అన్ని కనెక్ట్ చేసుకుని సిఆర్ఓ స్క్రీన్ మీద వేవ్ ఫామ్ నంబర్ చేస్తామో సేమ్ అట్లాగే ఇక్కడ స్కోప్ లో మనం మన టోటల్ కనెక్ట్ చేసుకున్న డయాగ్రామ్ యొక్క అవుట్పుట్ ని
వేవ్ ఫామ్ ఫార్మాట్ లో చూస్తాము. సో దానికోసమే దీన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటున్నాం. సో గ్రాఫికల్ గా అనాలిసిస్ అనేది మనకి ఈ స్కోప్ లో కనబడుతుంది. సో స్కోప్ ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ పక్కన మీకు కనబడుతున్న ఈ విండో ఏదైతే ఉందో ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత అందులో ఆటోమేటిక్ గా వేవ్ ఫామ్ అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది. మనం తీసుకున్న ఇంటర్నల్ పారామీటర్స్ ఇన్పుట్ సెట్టింగ్స్ కి తగ్గట్టుగా, అంటే మనం ఏదైతే సిస్టమ్ డిజైన్ చేసామో దానికి తగ్గట్టుగా ఆ విండోలో వేవ్ ఫామ్ అనేది జనరేట్ అయ్యి రెడీగా ఉంటుంది. కానీ అదేం జరుగుతుంది అంటే అక్కడ ఆ స్కోప్ విండో సిస్టమ్ వ్యూకి తగ్గట్టుగా కాకుండా ఆటో స్కేల్ లెవెల్లో మనకి ఫస్ట్ ఇనీషియల్ గా కనబడుతూ ఉంటుంది. ఆటో స్కేల్ లెవెల్లో ఏంటంటే మన స్క్రీన్ యొక్క వ్యూని దాటి ర్యాండమ్ గా కనబడుతుంది వేవ్ ఫామ్. అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్ కి తగ్గట్టుగా కాకుండా ఆటో స్కేల్లో కొంచెం ఎలాబొరేటెడ్ గా కనబడుతుంది. సో ఎప్పుడైతే దాన్ని ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ ఇండికేషన్ ఇక్కడ ఉందో చూసారా, బైనాక్యులర్ సింబల్, దాన్ని ఇక్కడ ఆటో స్కేల్ అనే ఆప్షన్ అంటాం దీన్ని టెక్నికల్ గా. సో ఈ బైనాక్యులర్ ఏదైతే ఉందో అది ఆ విజిబుల్ లెవెల్ కి మన గ్రాఫ్ ని తీసుకొస్తుంది. అంటే సిస్టమ్ వ్యూ లెవెల్ ఏదైతే ఉందో, మన స్క్రీన్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కి ఎప్పుడైతే నువ్వు ఈ బైనాక్యులర్ సింబల్ ని ప్రెస్ చేసామో, ఈ ఆటో స్కేల్ అన్న ఆప్షన్ ప్రెస్ చేసామో దీన్ని ఆటో స్కేల్ అంటాము. సో ఈ ఆటో స్కేల్ ని ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఆటోమేటిక్ గా అప్పుడు ఎలాబొరేటెడ్ గా ఉన్న ఆ వేవ్ ఫామ్ అనేది సిస్టమ్ వ్యూ కి తగ్గట్టుగా, స్క్రీన్ సైజ్ కి తగ్గట్టుగా ఆటో స్కేలింగ్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయ్యి టోటల్ వేవ్ ఫామ్ అనేది మనకు విజిబుల్ అయ్యే లెవెల్లో కనబడుతుంది. సో దీన్ని మనం డబల్ క్లిక్ చేసుకోవాలి. సో ఇది ఒక ఆప్షన్ ఇక్కడ కింద ఇచ్చాడు, డేటా నోట్ చేయండి. ఫస్ట్ జస్ట్ ఒక ఇండికేషన్, ఒక హౌ టు వ్యూ రిజల్ట్ ఇన్ సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్ అన్న దాంట్లో ఆటో స్కేల్ ఆప్షన్ అనే హెడ్డింగ్ పెట్టుకుని ఆటో స్కేల్ అన్న ఆప్షన్ పెట్టుకుని ఇక్కడ కింద ఇచ్చిన ఈ డేటా నోట్ చేసుకోండి. డబుల్ క్లిక్ ఆన్ ది స్కోప్ ఐకాన్ టు ఓపెన్ అప్ ద వ్యూవర్. You often have to zoom out using the binocular icon if the curve doesn't fit in the default axis. సో 99% కేజెస్ లో మనకి కర్వ్ అనేది డిఫాల్ట్ గా ఫిక్స్ అవ్వదు. వ్యూయింగ్ యాంగిల్ కి తగ్గట్టుగా ఆ సిస్టమ్ స్క్రీన్ కి తగ్గట్టుగా 99% రిజల్ట్స్ లో మనం ఆటో స్కేల్ ని ప్రెస్ చేయకుండా రిజల్ట్ చూడడానికి అవ్వదు. ఏదో 1 or 2 అప్లికేషన్స్ ఆర్ 1 or 2 కండిషన్స్ లో ఆటోమేటిక్ గా స్కేల్ అనేది ఆటో స్కేల్ గా కనబడుతూ ఉంటుంది. 99% కేజెస్ లో ఏంటంటే మనం కంపల్సరీ ఈ బైనాక్యులర్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ బైనాక్యులర్ ఐకాన్ ని మనం క్లిక్ చేసుకుని డబల్ క్లిక్ చేయడం ద్వారా మనం ఆటో స్కేల్ కింద దాన్ని అడ్జస్ట్ చేసుకుని ప్లేస్ చేస్తాం. సో అదొకటి రాయండి. డబల్ క్లిక్ ఆన్ ది స్కోప్ ఐకాన్ టు ఓపెన్ అప్ ద వ్యూవర్ ఈజ్ నథింగ్ బట్ ఆ వేవ్ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవ్వడానికి డబల్ క్లిక్ చేయమంటున్నాడు స్కోప్ ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత యూ ఆఫెన్ హ్యావ్ టు జూమ్ అవుట్ యూజింగ్ ద బైనాక్యులర్ ఐకాన్ if the curve does not fit in the default axis. If the curve does not fit in the default axis. సో బైనాక్యులర్ ఐకాన్ ని క్లిక్ చేయమంటున్నాడు. ఆ కర్వ్ అనేది డిఫాల్ట్ యాక్సెస్ కింద ఫిట్ అయ్యి కనపడినప్పుడు, స్క్రీన్ సైజ్ కి తగ్గట్టుగా ఫిట్ మోడ్ లో కనపడినప్పుడు, అబ్నార్మల్ గా ఆ వేవ్ ఫామ్ ఎంత ఉంది, దాని యొక్క యాక్సిస్ ఎంత ఉంది అనేది మనకి ఎగ్జాక్ట్ గా కనపడనప్పుడు ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత స్కోప్ ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ విండో ఓపెన్ అవుతుంది, పక్కన కనపడుతున్న రిజల్ట్ విండో. సో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా టోటల్ వ్యూయింగ్ యాంగిల్ లో కనుక ప్రాపర్ గా కనపడకపోతుంటే ఆ టైంలో ఈ బైనాక్యులర్ ఐకాన్ ఈజ్ నథింగ్ బట్ ఆటో స్కేల్. టెక్నికల్ గా దాన్ని ఆటో స్కేల్ ఆప్షన్ అంటాం. సో ఆ ఆటో స్కేల్ ఆప్షన్ బైనాక్యులర్ ఆప్షన్ ని క్లిక్ చేయమంటున్నాడు ఇఫ్ ద కర్వ్ డస్ నాట్ ఫిట్ ఇన్ ద డిఫాల్ట్ యాక్సిస్. అండ్ పారామీటర్స్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక బ్లూ కలర్ ఇండికేషన్ ఉంది కదా. ఆ బ్లూ కలర్ ఇండికేషన్ ఏంటంటే పారామీటర్స్ ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
సో ఆప్షన్ కూడా నోట్ చేసుకోండి. యూ కెన్ సేవ్ డేటా ఫ్రమ్ ది స్కోప్ టు ద వర్క్ స్పేస్ బై యూజింగ్ ద పారామీటర్స్. సో ఫర్దర్ రిఫరెన్స్ కోసం మనం వర్క్ స్పేస్ లోకి యూజ్ చేసుకుంటాం. సో ఆ వర్క్ స్పేస్ లోకి యూజ్ చేసుకోవడానికి ఆ పైన బ్లూ కలర్ హైలైట్ చేసిన ఇండికేషన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఇండికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు టోటల్ డేటా ఇక్కడ దాకా చేసిన వర్క్ డేటా అంతా కూడా వర్క్ స్పేస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకి మ్యాట్లాబ్ కమాండ్ విండో అని, కమాండ్ హిస్టరీ అని, వర్క్ స్పేస్ అని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అట్లా ఆ వర్క్ స్పేస్ లోకి ఈ టోటల్ అక్కడ వరకు చేసిన డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. యూ కెన్ సేవ్ ద డేటా ఫ్రమ్ ద స్కోప్ టు ద వర్క్ స్పేస్ బై యూజింగ్ ద పారామీటర్స్ డేటా హిస్టరీ ట్యాబ్. ఆ పాయింట్ కూడా నోట్ చేయండి. యూ కెన్ సేవ్ డేటా ఫ్రమ్ ది స్కోప్ టు the workspace using the parameters and the data history tab. డేటా హిస్టరీ ట్యాబ్ ని యూజ్ చేసుకుని అండ్ ఈ పారామీటర్స్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని వర్కౌట్ అవుతుంది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ దాకా ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం కూడా మనం కలెక్టివ్ గా మళ్ళీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవాలి. ఆర్ వర్క్ స్పేస్ లో దాని టోటల్ సెట్టింగ్స్ అనేవి చూడవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మనం స్కోప్ ని ఓపెన్ చేసి చూడకుండా, ఈ పారామీటర్స్ ఓపెన్ చేసి చూడకుండా డైరెక్ట్ గా వర్క్ స్పేస్ లో ఇవన్నీ కూడా ఫీడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం మీకు క్లాస్ చెప్పినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఫార్ములా ఇస్తే సి వాల్యూ అనేది డైరెక్ట్ గా 20 అని కనపడింది. అది ఇంటర్నల్ గా జరిగిన వర్క్ అంతా కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ బి ఫార్ములా అంతా కూడా వర్క్ స్పేస్ లోకి నాకు సేవ్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో అట్లా ఈ సేవ్ అయిన డేటాని నా వర్క్ స్పేస్ లో చూసుకుంటే సరిపోతుంది. నేను ఏ టైంలో ఏ వర్క్ చేశాను, దానికి ఎంత డేటా అనేది తీసుకుంది, సో అసలు టోటల్ ఆ డేటా పారామీటర్స్ ఏంటి అనేది అక్కడ వర్క్ స్పేస్ లో మనకి ఆటోమేటిక్ గా అవైలబుల్ అయి ఉంటుంది. సో యూ కెన్ సేవ్ డేటా ఫ్రమ్ ది స్కోప్ టు ద వర్క్ స్పేస్ బై యూజింగ్ పారామీటర్స్ అండ్ డేటా హిస్టరీ ట్యాబ్. సో ఈ మిగిలింది కూడా అంతే. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఆప్షన్స్ ని. ఈ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో ఇది ప్రింటర్ ఆప్షన్. సో డైరెక్ట్ గా ఇప్పుడు నాకు ఈ బ్లాక్ కలర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ వేవ్ ఫార్మ్ స్క్రీన్ అది ప్రింట్ అవ్వాలి అంటే నేను డైరెక్ట్ గా దీన్ని ప్రెస్ చేసుకున్నప్పుడు ఇఫ్ మన కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్ విత్ ప్రింటర్ డైరెక్ట్ గా ఆ స్క్రీన్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. మన కంప్యూటర్ కనుక ప్రింటర్ కి అటాచ్ అయి ఉంటే ఆటోమేటిక్ గా ఆ ఫస్ట్ ఉన్న ఆప్షన్ ప్రింటర్ ఆప్షన్ లా కనబడుతుంది కదా. ఒక్క నిమిషం మ్యాక్సిమైజ్ చేస్తాను. ఇది ఈ ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆ స్క్రీన్ లో ఏదైతే రిజల్ట్ ఉందో అదంతా కూడా ప్రింట్ ఫామ్ లో ఆటోమేటిక్ గా మనకి ప్రింట్ అయి బయటకు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ బ్లూ కలర్ హైలైట్ చేసిన బాక్స్ అనేది మనం ఆల్రెడీ రాసుకున్నాం. పారామీటర్స్ ని వర్క్ స్పేస్ లోకి సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్ గా పారామీటర్స్ అన్ని కూడా వర్క్ స్పేస్ లోకి ఆటో సేవ్ అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది జూమ్ ఆప్షన్. సో వేవ్ ఫామ్ మొత్తాన్ని కూడా జూమ్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. అంటే దీన్ని సెలెక్ట్ చేసి మనం ఏదైతే ఏరియాలో ప్లేస్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఏరియాలో ప్లేస్ చేశాను. నేను కర్సర్ తోటి హైలైట్ చేస్తున్న ఏరియాలో వేవ్ ఫామ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. సో ఆ ఏరియా వరకు ఈ దీన్ని ప్లేస్ చేయగానే హైలైట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది. లేదు నాకు ఇక్కడ కనబడుతున్న వేవ్ ఫామ్ లో
ఈ ఏరియా ఈ పీక్ దగ్గర నాకు టోటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా హార్మోనిక్స్ ఉన్నాయా, ఫ్లక్చువేషన్ ఏమైనా ఉందా అనేది నేను ఈ ఏరియా వరకు మాత్రమే చూడాలి అనుకున్నప్పుడు ఆ ఏరియాలో నేను ఈ జూమ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ జూమ్ ఆప్షన్ యూజ్ చేసుకుని డైరెక్ట్ గా ఒక సింగిల్ పాయింట్ యొక్క పారామీటర్ ని చెక్ చేయొచ్చు అండ్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పక్కన ఉన్న ఇంకొక ఆప్షన్ జూమ్ ఎక్స్ యాక్సిస్. సో దాంట్లో ఎక్స్ సింబల్ కనబడుతుంది మీకు, అబ్జర్వ్ చేయండి. ఆ సర్కిల్లో క్రాస్ లైన్స్ అనేవి పెట్టాడు. సో దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ దీన్ని జూమ్ అంటున్నాము, సో జూమ్ లోపల ఎక్స్ సింబల్ ప్లేస్ చేశాడు. సో జూమ్ ఎక్స్ యాక్సిస్, ఈ ఆప్షన్ అనేది జూమ్ ఎక్స్ యాక్సిస్ ఆప్షన్ కింద యూజ్ చేసుకుంటాం. సో జూమ్ ఎక్స్ యాక్సిస్. సో జూమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏమని చెప్పాం ఆల్రెడీ. సో ఇక్కడ కనపడుతున్న ఈ వేవ్ ఫామ్ లో ఈ జీరో ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సో జీరో లైన్ ఇది రెఫరెన్స్ లైన్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో కనుక నేను తీసుకుంటే అది వై యాక్సిస్ అండ్ ఈ డైరెక్షన్ లో తీసుకుంటే అది ఎక్స్ యాక్సిస్. సో ఇట్లా ఎక్స్ యాక్సిస్ మాత్రమే నేను పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది T1 ఇంటర్వెల్. ఈ ఫస్ట్ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది T1 ఇంటర్వెల్ అనుకోండి. ఈ సెకండ్ డాటెడ్ లైన్స్ ని T2 ఇంటర్వెల్ అనుకోండి. టైం 1 ఇంటర్వెల్ T1 ఇంటర్వెల్ అంటే టైం 1 స్లాట్స్ కింద విడగొట్టుకున్నాం. సో టైం 1 స్లాట్ అండ్ టైం 2 స్లాట్. సో టైం 1 కి టైం 2 కి ఈ ఇంటర్వెల్స్ మధ్యలో ఈ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంది అనేది నేను ఇంకా సబ్ ప్లాట్స్ కింద తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ వేవ్ ఫామ్ ని కింద బాటమ్ లో అబ్జర్వ్ చేస్తే జీరో ఉంది, జీరో తర్వాత 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇట్లా ఉంది కదా. సో ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఈ రెండు ప్లాట్స్ మధ్యలో T1 ప్లాట్ అండ్ T2 ప్లాట్ మధ్యలో నేను ఆపరేషన్ ని చెక్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఆ ఎక్స్ యాక్సిస్ జూమ్ అన్న ఆప్షన్ పైన ఉన్న ఈ బైనాక్యులర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఈ ఎక్స్ యాక్సిస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్స్ యాక్సిస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఈ ఎక్స్ ఆప్షన్ ని ఇక్కడ వేవ్ ఫామ్ దగ్గరకు వచ్చి ఈ పర్టికులర్ గా ఈ రెండు ఇంటర్వెల్స్ మధ్యలోనే నేను వేవ్ ఫామ్ ని చెక్ చేయాలి అనుకుంటుంటే కనుక ఎక్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ వేవ్ ఫామ్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఓకేనా, అంటే మనకి ఇది సాఫ్ట్వేర్ కాదు కాబట్టి మీకు జస్ట్ హైలైట్ అవుతుంది. సో డైరెక్ట్ సాఫ్ట్వేర్ లో ఇది మనకి ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇట్లా ఎక్స్ యాక్సిస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసామో ఇది ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి జూమ్ ఇన్ ఆప్షన్ ఎలా అయితే అయిందో అట్లా స్ప్లిట్ అవుతుంది. సో ఆ స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ ఇంటర్వెల్స్ ఎలా వస్తుందంటే 2.1 2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ 2 నుంచి 4 మధ్యలో మనం తీసుకున్నాం కాబట్టి 2.1, 2.2, 2.3, 2.4, 2.5 అండ్ సో ఆన్ 3.1, 3.2, 3.3 అట్లా 2 నుంచి 4 మధ్యలో ఉన్న సబ్ ఇంటర్వెల్స్ అనేవి కనపడడం జరుగుతుంది. స్కేల్ అనేది ఓన్లీ నేను ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తున్న ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ ఇన్ బిట్వీన్ బాక్స్ లో ఎన్ని సబ్ ప్లాట్స్ ఉన్నాయో ఆ సబ్ ప్లాట్స్ మొత్తం కూడా మనకి హైలైట్ అయి కనపడడం జరుగుతుంది. ఓకేనా, సో అట్లా ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నది వై యాక్సిస్. ఇక్కడ మీకు హైలైట్ అయి కనబడుతుంది చూడండి రెడ్ కలర్ బాక్స్ పక్కన. సో ఇది వై యాక్సిస్. సో వేవ్ ఫామ్ ని వై యాక్సిస్ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేయాలి అంటే కనుక వై యాక్సిస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ డైరెక్షన్ లో మనకి వేవ్ ఫామ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏ స్కేల్ చేంజ్ అవుతుంది సబ్ ప్లాట్స్ కింద. ఈ 0 to 5 అండ్ 0 to -5 పీక్ టు పీక్ వాల్యూ ఉంది కదా. సో ఆ 0 to 5 స్కేల్ అనేది చేంజ్ అవుతుంది. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఆర్ ఇంకొంచెం చిన్నగా గనక ఇంకా చిన్న సబ్ ప్లాట్స్ కింద కావాలంటే 0.1, 0.2, 0.3, 0.4 అట్లా అండ్ సో ఆన్ 1 అవుతుంది. లేదు నాకు 1 నుంచి 2 మధ్యలో నాకు సబ్ ప్లాట్స్ కావాలి అంటే కనుక వై యాక్సిస్ డైరెక్షన్ లో y ని సెలెక్ట్ చేసుకుంటాం.
1 నుంచి 2 మధ్యలో ఉన్న ఆ పీరియడ్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే 1.1, 1.2, 1.3, 1.4, 1.5. సో ఇట్లా సీక్వెన్స్ అనేది సబ్ ప్లాట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఓకేనా? సో అట్లా ఈ ఆప్షన్స్ అనేవి స్కోప్ రిలేటెడ్ గా మనకి యూజ్ అవుతాయి. ఎక్కువ యూజ్ చేసుకునేది బైనాక్యులర్ ఆప్షన్ అండ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ ఈ పారామీటర్స్. రెగ్యులర్ గా యూజ్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువ. ఫస్ట్ స్కోప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఈ బైనాక్యులర్ ఐకాన్ క్లిక్ చేసి ఆటో స్కేల్ మోడ్ లోకి తీసుకొస్తాం. అండ్ తర్వాత ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో, వై యాక్సిస్ డైరెక్షన్ లో పెర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఎక్స్ రిలేటెడ్ గా, వై రిలేటెడ్ గా మనం ఆప్షన్స్ ని చేంజ్ చేసుకుంటాం. అదొకటి. అండ్ తర్వాత ఫస్ట్ లో ఉన్న పారామీటర్స్ ఆప్షన్ ఒకటి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ హెడింగ్ చూసుకోండి ఒకసారి. మాడిఫైయింగ్ బ్లాక్ ప్రాపర్టీస్. సో మాడిఫైయింగ్ బ్లాక్ ప్రాపర్టీస్ అనేది బ్లాక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్ అనేది కనబడుతుంది. సో మాడిఫైయింగ్ బ్లాక్ ప్రాపర్టీస్, ఇది కూడా హెడింగ్ పెట్టుకోండి ఒకసారి. అంటే మనకి డిఫరెంట్ టూల్ బాక్సెస్ ఉంటాయని చెప్పాము. ఆ డిఫరెంట్ టూల్ బాక్సెస్ లో ఒక టూల్ బాక్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. అంటే నేను జనరేటర్స్ కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సిగ్నల్ జనరేటర్స్ ఉండొచ్చు, నార్మల్ ఎలక్ట్రికల్ జనరేటర్స్ ఉండొచ్చు. ఓకేనా? జనరేటర్ అన్న పదం తోటి మనం సెర్చ్ కొడితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. అవన్నీ కూడా ఏంటవి? బ్లాక్స్. మోటార్ అని కొడితే కనుక మోటార్ అన్న టర్మ్ మీద ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అన్ని టూల్స్ కూడా వచ్చేస్తాయి, అన్ని బ్లాక్స్ కూడా వచ్చేస్తాయి. సో అట్లా మాడిఫైయింగ్ బ్లాక్ ప్రాపర్టీస్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కింద చూడొచ్చు. సో వీడు ఇక్కడ ఏం చేశాడంటే, తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రీవియస్ స్లైడ్ లో సైన్ వేవ్ కదా, మనకి ప్రీవియస్ స్లైడ్ లో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మోడల్లో డిజైన్ చేసుకున్నది సైన్ వేవ్. సో డబల్ క్లిక్ చేస్తాను. ఇది ఏదైతే ఉందో సైన్ వేవ్ అన్న బ్లాక్ ని డబల్ క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ నెక్స్ట్ పేజ్ లో వస్తున్న విండో అనేది ఓపెన్ అవుతుంది. సోర్స్ బ్లాక్ పారామీటర్స్ సైన్ వేవ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే హైలైట్ అవుతుందో అది సోర్స్ బ్లాక్ పారామీటర్స్ సైన్ వేవ్. అంటే నేను దేని క్లిక్ చేశాను? సైన్ వేవ్ యొక్క బ్లాక్ ని క్లిక్ చేశాను కాబట్టి ఆ సైన్ వేవ్ కి సంబంధించిన టోటల్ బ్లాక్ పారామీటర్స్ యొక్క విండో అది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. డబల్ క్లిక్ ఆన్ ఎనీ బ్లాక్ టు బ్రింగ్ అప్ ఏ ప్రాపర్టీస్ బాక్స్. డబల్ క్లిక్ ఆన్ ఎనీ బ్లాక్ టు బ్రింగ్ అప్ ఏ ప్రాపర్టీస్ బాక్స్. ఆ పర్టికులర్ బ్లాక్ ని డబల్ క్లిక్ చేస్తే, మీరు ఏ బ్లాక్ ని క్లిక్ చేస్తే ఆ బ్లాక్ యొక్క ప్రాపర్టీ విండో బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. Double click on any block to bring up a properties box. Here are the sine wave properties. If you don't know what something it is, leave it alone. సో జనరల్ గా ఇక్కడ వాడు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, సైన్ వేవ్ కి సంబంధించిన బ్లాక్ ను క్లిక్ చేసినప్పుడు డబల్ క్లిక్ చేసినప్పుడు సైన్ వేవ్ కి సంబంధించిన బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. జనరల్ గా ఏంటంటే ఇవి కూడా ఆటో ఆప్షన్ మోడ్ లో ఫిక్స్డ్ గా ఉంటాయి. అంటే మనం ప్రతి దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ సైన్ వేవ్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసి ఎప్పుడైతే మోడల్లో ప్లేస్ చేసుకున్నామో దానికి ఆల్రెడీ వర్క్ చేయడానికి రెడీగా ఉన్న ఎన్విరాన్మెంట్ లోకి అది వచ్చేస్తుంది. ఇన్ కేసెస్ లో మాత్రమే మనం దాని బ్లాక్ ప్రాపర్టీస్ ని కాన్ఫిగరేషన్ ని చేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా. స్పెషల్ కేసెస్ లో మనం ఆ పారామీటర్స్ ని ఓపెన్ చేసి ఆ బాక్స్ ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే వాడు ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఏం మెన్షన్ చేశారంటే, సైన్ వేవ్ ప్రాపర్టీస్ ని ఇఫ్ యూ డోంట్ నో వాట్ సంథింగ్ ఇట్ ఈస్, ఆ బ్లాక్ గురించి ఆ పారామీటర్స్ చేంజింగ్ గురించి మీకు
అవసరం లేకపోయినా అది దాని గురించి తెలియకపోయినా లీవ్ ఇట్ అలోన్ అంటున్నాడు. అంటే ఆ బ్లాక్ ని మనం పారామీటర్స్ అసలు ఓపెన్ చేసి ఆ టోటల్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడు మనకు అవసరం లేనప్పుడు అని తెలియనప్పుడు. సో ఈ రెండు కండిషన్స్ లో మనం ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చిన పారామీటర్ మీదకి వెళ్తాం. సో ఈ సైన్ వేవ్ అన్న ఆప్షన్ ని కనుక ఇక్కడ మీరు ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తే ఆ సైన్ వేవ్ డబుల్ క్లిక్ చేసినప్పుడు సైన్ వేవ్ కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సార్ అబ్జర్వ్ చేయండి. సైన్ వేవ్ అవుట్పుట్ సైన్ వేవ్ దాని యొక్క ఇంటర్నల్ ఫార్మాట్ అనేది ఫార్ములా అనేది తీసుకుంటుంది. ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది 2π 2 into sine of 2 into amplitude into sine of 2 into pi into frequency into time plus phase plus bias value. అంటే ఎట్లా అంటే దాని ఇంటర్నల్ గా అది క్యాలిక్యులేట్ చేసుకునే ఫార్ములా ఏంటనేది తీసుకుని చెప్తున్నాడు అక్కడ. అండ్ సైన్ టైప్ డిటర్మైన్స్ ద కాంపిటేషనల్ టెక్నిక్ యూజ్డ్. అంటే ఏ విధంగా అక్కడ అది కాంపిటేషన్ చేస్తుంది, నథింగ్ బట్ ఆపరేషన్ అనేది ఎలా కంప్లీట్ అవుతుంది, ఆ కాంపిటేషనల్ టెక్నిక్ ఏది యూజ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ఒకటి చెప్తుంది. అండ్ శాంపిల్స్ పర్ పీరియడ్, ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి ఆ వేవ్ ఫామ్ లో నుంచి టోటల్ గా 2 into పై వాల్యూ అంతా 3.14. సో 2 into 3.14 బై ఫ్రీక్వెన్సీ ఇంటూ శాంపిల్ టైం. మనం సెట్ చేసుకున్న శాంపిల్ టైం ఎంత, ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే 50 హెడ్జెస్ కింద సెట్ చేసుకుంటాం. అండ్ ఫారెన్ స్టాండర్డ్స్ లో అయితే 60 హెడ్జెస్ కింద ఫ్రీక్వెన్సీ వాల్యూని సెట్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా ఇంటర్నల్ గా డైరెక్ట్ గా ఆటోమేటిక్ ఇది క్యాలిక్యులేట్ చేసుకునే టోటల్ డేటా. సో ఈ పారామీటర్స్ వాల్యూ కూడా మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్ టైప్, మనం సైన్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది టైం బేస్డా ఆంప్లిట్యూడ్ బేస్డా ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఈ ఇక్కడ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మనకి కావాల్సినట్టుగా మనకి నీడ్ ఉంటే కనుక మనకి కావాల్సినట్టుగా ఆప్షన్ సెట్ చేసుకుంటాం. అండ్ టైం పీరియడ్ దీనికి సపరేట్ గా రన్ అవ్వాలా లేదు జనరల్ సిమ్యులేషన్ టైం తోటి ఇంటర్లింక్ అవ్వాలా అనేది ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. అండ్ ఆంప్లిట్యూడ్ ఎంత, బయాస్ వాల్యూ ఎంత, అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత, అండ్ దాని యొక్క ఫేజ్ వాల్యూ, శాంపిల్ టైం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మాన్యువల్ గా నువ్వు చేసుకోవచ్చు, ఆటోమేటిక్ గా కూడా దాని అంతట అందులో అవి అవైలబుల్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఇట్లా వీటన్నిటిని సెట్ చేసుకుని ఇక్కడ ఈ ఓకే ఆప్షన్ ని ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సైన్ బ్లాక్ కి సంబంధించిన టోటల్ డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. అంటే మనం మార్చుకోవాలి అనుకుంటే ఆ పారామీటర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ టోటల్ డేటా అంతా కూడా చేంజ్ అవుతుంది. లేదు మనకు అవసరం లేదు, అసలు కాన్ఫిగరేషన్ తోటి మనకి సంబంధం లేదు అనుకుంటే కనుక ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవియస్ స్లైడ్ లో ఎలా అయితే మనం బ్లాక్ ని తీసుకొచ్చి ప్లేస్ చేసామో ఈ సైన్ బ్లాక్ ని డ్రాగ్ చేసుకోవాలని చెప్పాను కదా, లైబ్రరీ టూల్స్ లో నుంచి దాన్ని ఎలా తీసుకొచ్చి ఇక్కడికి ఎలా ప్లేస్ చేసుకుంటామని చెప్పాం, డ్రాగ్ చేసుకుని పెడతామని. సో ఆ డ్రాగ్ చేసుకున్న దాన్ని అలా వదిలేయడమే. అంటే దాంట్లో నేను ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కనుక ఆ డ్రాగ్ చేసుకున్న సైన్ వేవ్ ని ఆటోమేటిక్ గా అట్లా వదిలేస్తాం. సో అప్పుడు మనకి ఆటో సేవ్ అయిన డేటా తోటి మనకి ఆ సైన్ వేవ్ ప్రాపర్టీ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ బ్లాక్ అనేది. ఎప్పుడైతే నేను ఆ టోటల్ పారామీటర్స్ అన్నిటిని చేంజ్ చేసుకుని నా రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా నేను ఆ సిస్టమ్ ని రన్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఆ కండిషన్ లో మాత్రమే నేను దాన్ని డబుల్ క్లిక్ చేసి ఆ పారామీటర్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇట్లా బ్లాక్ పారామీటర్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇనీషియల్ గా ఒక సిస్టమ్ ని డిజైన్ చేస్తున్నప్పుడు. సో ఇది ఒక కండిషన్ కూడా నోట్ చేసుకోండి. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. డబుల్ క్లిక్ ఆన్ ఎనీ బ్లాక్ టు బ్రింగ్ అప్ ఏ ప్రాపర్టీస్ బాక్స్. ప్రాపర్టీ బాక్స్ ని యూజ్ చేసుకుని మాడిఫై చేయడానికి డబుల్ క్లిక్ చేయాలి. ఏ బ్లాక్ మీద అయినా సరే డబుల్ క్లిక్ చేస్తే దాని యొక్క విండో అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది, మనకి ఇక్కడ కనపడుతున్న విండో లాగా. సో ఫర్ టుడే ఇక్కడికి ఆపుదాం ఈ ఈ టాపిక్ దగ్గరికి. అండ్ ఫర్దర్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రేస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.